హలో అండి, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనం హైటెక్ ఎగ్జిబిషన్ ఫార్మా ఈఎక్స్ వాళ్ళు కండక్ట్ చేసిన ఎగ్జిబిషన్లో అయితే ఉన్నామండి. ఇక్కడ వచ్చేసరికి హరిణి లాండ్రీ ఎక్విప్మెంట్ అండ్ సర్వీసెస్ వాళ్ళు ఒక స్టాల్ అనేది కండక్ట్ చేశారు. సో ఇక్కడ ఏంటంటే లాండ్రీకి సంబంధించిన అన్ని ఎక్విప్మెంట్స్ అవైలబుల్గా ఉంటాయన్నమాట. సో వీళ్ళ దగ్గర ఏంటంటే 20 kgs నుంచి 200 kgs వరకు కస్టమైజేషన్ ఆప్షన్ అయితే ఉంది. సో వీళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఫ్యాక్టరీ కూడా ఉందండి. వీళ్ళే సొంతంగా లాండ్రీ ఎక్విప్మెంట్స్ అన్నిటిని కూడా రెడీ చేస్తారనమాట. సో లోపలికి వెళ్ళి తెలుసుకుందాం వీళ్ళ దగ్గర ఎలాంటి మోడల్స్లో లాండ్రీస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి, లాండ్రీ ఎక్విప్మెంట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి, అలాగే వీళ్ళ దగ్గర ఎలాంటి లాండ్రీ ఎక్విప్మెంట్స్ ఉన్నాయో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మనతో పాటు హరిణి లాండ్రీ ఎక్విప్మెంట్స్ అండ్ సర్వీసెస్కి సంబంధించిన సేల్స్ మేనేజర్ అయినటువంటి నవీన్ సార్ మనతో పాటు ఉన్నారు. ఆయన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట. ఇక్కడ లాండ్రీకి ఏమేమి ఎక్విప్మెంట్స్ దొరుకుతాయి దీని గురించి అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హలో సార్. హలో మ్యామ్. సార్ ఇక్కడ లాండ్రీకి సంబంధించి ఏమేమి ఎక్విప్మెంట్స్ దొరుకుతాయి? మ్యామ్ కంప్లీట్ రేంజ్ ఉంటుంది మన దగ్గర. లాండ్రీకి ఏమి కూడా రిక్వైర్మెంట్, బేసిక్ రిక్వైర్మెంట్ నుంచి హై ఎండ్ రిక్వైర్మెంట్ దాకా అన్ని మిషన్స్ ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు వాషింగ్ మెషిన్ కావాలా, వాష్ ఎక్స్ట్రాక్టర్, డ్రైయర్, సారీ రోల్ మిషన్స్, అన్ని టైప్స్ ఆఫ్ మిషన్స్ ఉంటాయి మేడం. మ్యామ్ దీంట్లో ఎట్లా ఉంటుంది, బిజినెస్ ప్రకారం వాళ్ళ కెపాసిటీ తీసుకుంటారు. ఇప్పుడు ఒక మాటకి నేను ఒక జస్ట్ కస్టమర్స్ది చేసే ప్లాన్లో ఉన్నాను బిజినెస్. సో 20 kgs రిక్వైర్మెంట్ ఉంది, 20 to 35. అదే హాస్పిటల్స్, హోటల్స్ది ఉంటాయి గిట 60 kgs, లేకపోతే ఒక 40 beds హాస్పిటల్ ఉందనుకోండి, దాని ప్రకారం సజెస్ట్ చేస్తాం మేము కస్టమర్కి అట్లా. సో ఇక్కడ ఈ ఎగ్జిబిషన్స్ లో ఏమేమి ఎక్విప్మెంట్స్ అనేవి డిస్ప్లే చేశారు? ఇప్పుడు ఈ రోజు ఈ ఎగ్జిబిషన్ లో స్టాగర్ మిషన్, ఇంకా వాష్ ఎక్స్ట్రాక్టర్, ఇంకా మాన్యువల్ మిషన్, వాషింగ్ మిషన్, హైడ్రో, ఇంకా డ్రైయర్ పెట్టినామండి కస్టమర్. అవును ఖచ్చితంగా మేడం. ఇప్పుడు ఇది వచ్చి మాన్యువల్ మిషన్, 20 kgs మాన్యువల్ మిషన్ చెప్తారు మేడం. ఇది వర్టికల్ మిషన్ ఉంటుంది. ఈ 1 HP మోటార్ అట్లా కెపాసిటీ, మోటార్ కెపాసిటీ ఉంటుంది. డిఫరెంట్ కేజీస్ అట్లనే కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది మోటార్ది. మళ్ళీ నెక్స్ట్ వచ్చి దాంట్లో వాష్ అవుతుంది. దాని తర్వాత దీంట్లో ఏమంటే బట్ట పిండేస్తుంది. ఇది కంప్లీట్గా 80% దాకా పిండేస్తుంది ఈ బట్ట. దాని తర్వాత దీంట్లో డ్రైయర్లో వేసుకోవాలి. ఈ డ్రైయర్ ఏమంటే కంప్లీట్లీ డ్రై చేస్తుంది, 100% డ్రై చేస్తుంది ఫ్యాబ్రిక్. మళ్ళీ డ్రై సన్కి ఎక్స్పోజ్ చేసేది ఏముండదు బట్ట. ఈ కంప్లీట్ రేంజ్ వచ్చి మాన్యువల్ మిషన్. మళ్ళీ దాంట్లో ఆటోమేటెడ్ మిషన్స్ కూడా ఉంటాయి. ఎట్లా అంటే వాష్ ఎక్స్ట్రాక్టర్స్, స్టాగర్ మిషన్స్, అది చూపిస్తానండి రండి. సో ఇవన్నీ కూడా సెమీ ఆటోమేటిక్ మిషన్స్ అనమాట. సో అంటే మీకు వాషింగ్ మిషన్ కానివ్వండి, ఇలా స్పిన్నర్ కానివ్వండి, డ్రైయర్ కానివ్వండి, సెపరేట్గా వస్తాయన్నమాట. సో అంటే ఇందులో కూడా కస్టమైజేషన్ ఉంటుంది కదా సార్? అవును. ఇప్పుడు ఎట్లా కేజీస్ ప్రకారం ఉంటుందండి. ఇప్పుడు 20 kgs చూపించినాను, అదే మీకు 35 kgs, 60 kgs, మళ్ళీ 200 kgs దాకా కూడా ఉంటాయి మిషన్స్. మన రిక్వైర్మెంట్ ప్రకారం మనం మిషన్స్ ప్రిఫరెన్స్ ఇస్తాం అట్లా. అంటే కస్టమర్ సపోర్ట్ ఎలా ఉంటుంది సార్? ఖచ్చితంగా ఉంటుందండి. మేము మా మధ్యలో ఏమంటే మేము మ్యానుఫ్యాక్చరర్స్ ఉండే వల్ల మీడియేటర్ ఓవర్ లేరు. ఇప్పుడు నేను ఒక డీలర్కి ఇచ్చినాను, డీలర్ మీతోనే డీల్ చేస్తున్నాడు అంతే, రేపటి దినం థర్డ్ పార్టీ లాగా అయిపోతారు. కానీ ఇక్కడ ఏమంటే స్ట్రేట్ అవే మీరు డైరెక్ట్ వచ్చినారు, మాతోనే డీల్ చేసుకోవచ్చు. రేపటి దినం సర్వీస్ ఉంటే హెల్ప్ లైన్ నెంబర్ ఉంది, ఇంకా సర్వీస్ కూడా ప్రొవైడెడ్ ఉంటుంది. దానివల్లనే వారంటీ ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారు? 1 year వారంటీ ఉంటుంది మేడం ఖచ్చితంగా మిషన్ మీద. ఇంకా ఏమంటే ఇప్పుడు మోటార్ మీద ఇన్ కేస్ కంపెనీ ఎక్కువ వారంటీ ఇస్తుందంటే అట్లా కూడా ప్రిఫరెన్స్ ఇస్తాం కస్టమర్ ప్రకారం. సార్ ఇప్పుడు వరకు మనం సెమీ ఆటోమేటిక్ చూసాం, ఇప్పుడు ఫుల్ ఆటోమేటిక్ లో మనకి ఏ మోడల్స్ ఉంటాయి? ఫుల్లీ ఆటోమేటిక్ లో వాష్ ఎక్స్ట్రాక్టర్స్ ఉంటాయండి, స్టాకర్ మిషన్ వస్తాయి. ఇట్లాంటి డిఫరెంట్ మిషన్స్ ఉండే వల్ల మన వర్క్ కొద్దిగా ఈజీ అవుతుంది. ఇవన్నీ ప్రోగ్రామ్డ్ మిషన్స్ ఉంటాయి. మనం ఒక ప్రోగ్రామ్ సెట్ చేసేస్తున్నాం అంతే, అదే వాష్ చేస్తుంది, అదే పిండేస్తుంది అట్లా. ఇప్పుడు ఇది మీకు 30 kgs వాష్ ఎక్స్ట్రాక్టర్ అండి. ఇది దీంట్లో ఏమైతే మీకు వాష్ అయిపోతుంది, మళ్ళీ ఇదే బట్ట పిండేస్తుంది. దీంట్లో ప్రోగ్రామ్లు ఉండే వల్ల ఏమైతే మన వర్క్ కొద్దిగా ఈజీ అయిపోతుంది. ఒక ప్లేస్లో 2 పనులు అయ్యే వల్ల అంత డిజిటల్ మనం ప్రోగ్రామ్ చేసి ఇడిసేయాలా, అదే చేస్తే. ఇది బాడీ వచ్చి కంప్లీట్ 304 స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుందండి. ఇప్పుడు ఏమంటే 304 స్పెషలీ ఈ వాషింగ్ మిషన్స్ కోసం బెటర్ ఉంటుంది ఆ మెటల్ స్టీల్. ఆ వాడితే గిటార్ ఎప్పటిదేం రస్ట్ ప్రాబ్లమ్స్ రావు, ఇంకా బిల్డ్ క్వాలిటీ చాలా స్ట్రాంగ్ ఉంటుందండి. సార్ ఇదే మోడల్ సార్? మళ్ళీ ఇది స్టాగర్ చెప్తా దీన్ని మిషన్ని. దీంట్లో ఏమంటే
ఇది వన్ స్టాప్ సొల్యూషన్ అండి. మీకు వాషింగ్ పర్పస్ కోసం దీంట్లో వాష్ చేసుకోవచ్చు, ఇదే పిండేస్తుంది, మళ్ళీ దీంట్లో వేసేస్తే ఇదే డ్రై అయిపోతుంది. ఇప్పుడు ఒక మాటకి కొన్ని మంది ఫ్రాంచైజీ టైప్ పెట్టే బిజినెస్ ఉంటుంది, కొన్ని మందిలో ఏమంటే ఒక ఫ్రాంచైజీ పెట్టే ప్లాన్లో ఉన్నారనుకోండి, బిజినెస్ ఫ్రాంచైజీ. లేకపోతే కొన్ని మందిలో ఏమంటే ఫ్రాంచైజీ ఇంకా కొన్ని ఏం ప్లాన్ చేస్తారంటే ఒక చిన్న హాస్పిటల్ ఉంది, ఒక 40 బెడెడ్ హాస్పిటల్ ఉంది, ఆ 30 బెడెడ్ హాస్పిటల్ వాళ్ళకి బెటర్ ఆప్షన్ ఉంటుందండి. ఇది 15 kgs ఇంకా 25 kgs రేంజ్లో వస్తుంది. ఇది కూడా కంప్లీట్ ఎస్ఎస్ బాడీ ఉంటుంది. ఇంకా ఎక్కువ సేల్ అయ్యేది మన హ్యాపెనింగ్ మిషన్ ఉంది చాలా, ఎందుకంటే మీకు ఒక్క ప్లేస్లోనే తక్కువ స్పేస్లో మీకు అన్ని పనులు అయిపోతున్నాయి మేడం. ఇది సైమల్టేనియస్ గా రెండు ఒకేసారి యూజ్ చేసుకోవచ్చా? అంటే ఇందులో వాష్ అండ్ ఇందులో డ్రై చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు మేడం. రెండు ఒక టైంలో వర్కౌట్ అయిపోతాయి ఈజీగా. దీంట్లో 15 to 25 kgs, దాంతో ఎక్కువ రావు మేడం, ఎక్కువ ప్రిఫరెన్స్. సో అంటే సెమీ ఆటోమేటిక్ అయినా ఫుల్లీ ఆటోమేటిక్ అయినా సరే కస్టమైజేషన్ అవైలబుల్ గా ఉంటుంది. సార్ ఈ లాండ్రీ ఎక్విప్మెంట్సే కాకుండా ఇంకా ఏమేమి అవైలబుల్గా ఉంటాయి మన దగ్గర వచ్చి కంప్లీట్ రేంజ్ ఉంటుంది అండి. వాషింగ్ మెషిన్స్, హైడ్రో డ్రయర్స్, సారీ రోల్ మిషన్, క్యాలెండర్ మిషన్, వాక్యూమ్ టేబుల్స్, బాయిలర్స్, ఇవి అన్నీ ఉంటాయి. మేము కంప్లీట్ రేంజ్ మ్యానుఫ్యాక్చరింగ్ మా దగ్గరే అవుతుంది. ఇది ప్రొడక్ట్స్ అన్నీ మాది, స్పెషలీ ఈ ప్రొడక్ట్స్ మొత్తం చేస్తామండి. మా కంపెనీ వచ్చి కండ్లకోయలో ఉంది, ఇంకా ఆఫీస్ వచ్చి సెంట్రల్ పార్క్ కోంపల్లిలో మా ఆఫీస్ ఉంది. మీరు ఒకసారి విజిట్ చేస్తే మీకు ఒక ట్రాన్స్పరెన్సీ దొరుకుతుంది. మీరు దాని తర్వాత బిజినెస్ ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఇన్ కేస్ హాస్పిటల్స్, హోటల్స్లో పెట్టే ప్లాన్లో ఉన్నారంటే మాకు కాంటాక్ట్ చేస్తే మేము పర్సనలీ వచ్చి ఒకసారి విజిట్ చేస్తాం. మీకు విజిట్ చేసి ఎట్లా బెటర్ ఉంటుందని మేము సజెస్ట్ చేస్తాం. ఇప్పుడు ఏమంటే ఒక హాస్పిటల్ ఉంటుంది, 200 బెడ్స్ ఉన్నాయి, కానీ అకామిడేషన్ ఆ బెడ్స్లో ఓన్లీ 150 ఉంటున్నాయి అంతే. మేము దాని ప్రకారం కూడా సజెస్ట్ చేస్తామండి. ఇంకా కెమికల్ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాం, ఎందుకంటే మిషనే కాదు ఇంపార్టెంట్, కెమికల్ కూడా ఇంపార్టెంట్ ఉంటుంది. సో అది కూడా ప్రొవైడ్ చేస్తాం. కంప్లీట్ ఒక రేంజ్ సెట్ చేసి మీకు ఇస్తాం మేడం. సార్ దీన్ని క్లీనింగ్ ఇవన్నీ కూడా మీరు అంత గ్రూమింగ్ చేస్తామండి. ఎట్లా చేయాలా ఏంది, రేపటి దినం ప్రాబ్లమ్స్ వస్తే వీడియో కాల్ మీద రెక్టిఫై చేపిస్తాము, లేకపోతే డైరెక్ట్ మా మనిషి వచ్చి మీ దగ్గర ఏం ప్రాబ్లం ఉంది అది సెట్ చేసి ఇచ్చేస్తాడు. అంతా కూడా మీరే. ఇప్పుడు కొన్ని మంది ఏఎంసీ తీసుకుంటారు, యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ తీసుకుంటారు, కొన్ని మంది అట్లా తీసుకోరు. వాళ్ళు పర్సనలీ ఎప్పుడు కూడా ప్రాబ్లం వస్తే విజిట్ చేసి క్లియర్ చేసుకుంటామండి మేము అట్లా. ఫైనల్ గా హరణి లాండ్రీ ఎక్విప్మెంట్స్ అండ్ సర్వీసెస్ వాళ్ళు సో కస్టమర్స్ కి ఏ విధంగా సపోర్ట్ చేస్తారు దాని గురించి చెప్పండి మ్యామ్. ఇప్పుడు ఏమంటే కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ చాలా నడుస్తున్నాయి. ఇప్పుడు ప్రధాన మంత్రి యోజన, ముద్రా లోన్స్, ఇట్లాంటి స్కీమ్స్ వస్తాయి. కానీ మేమేమంటే మీకు కొన్ని డాక్యుమెంటేషన్స్ ఇస్తామండి. ఆ డాక్యుమెంటేషన్ తీసుకొని పోయి మీరు బ్యాంక్లో చూపించినారనుకోండి, మీకు లోన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. మీ సిబిల్ స్కోర్ బాగా ఉంటే ఛాన్సెస్ ఉంటే ఆ అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ చాలా స్కీమ్స్ కామన్ పబ్లిక్ కోసం తీస్తాయి, కానీ మనం దాన్ని మనకి ఐడియా ఉండదు ఆ మాటది. సో మేము మీకు డాక్యుమెంటేషన్స్ ఇస్తాం, కానీ మీరే అప్రోచ్ అవ్వాలి వస్తుంది బ్యాంక్కి, దాన్ని మేము సపోర్ట్ చేస్తాం. కానీ సో దీని ప్రతి మీరు బిజినెస్ సెట్ చేసుకోవచ్చు మంచిగా. సో చూసారు కదండి, హరిణి లాండ్రీస్ అండ్ ఎక్విప్మెంట్స్ అండ్ సర్వీసెస్ వాళ్ళు. సో లాండ్రీ ఎక్విప్మెంట్సే కాకుండా సారీ రోలింగ్ మిషన్స్ కానివ్వండి, ఇలా ఎవరైనా సరే లాండ్రీ బిజినెస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు అనమాట. స్క్రీన్ పైన కమిషన్ నెంబర్ కాంటాక్ట్ చేస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో సర్వీస్ కానివ్వండి, అలాగే ట్రైనింగ్ కానివ్వండి, అంతా కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. సో చూసారు కదండి, హరిణి లాండ్రీ ఎక్విప్మెంట్స్ అండ్ సర్వీసెస్ వర్క్ సంబంధించిన లాండ్రీ ఎక్విప్మెంట్ అంతా కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీళ్ళకి వచ్చేసరికి మేడ్చల్లో ఫ్యాక్టరీ అనేది ఉంది, అలాగే కోంపల్లిలో షోరూమ్ అనేది ఉందన్నమాట. మేము డిస్క్రిప్షన్లో అడ్రస్ అనేవి ప్రొవైడ్ చేస్తాము, మీరు నియర్ బై ఎక్కడికైనా సరే విజిట్ చేయొచ్చు. అంతా కూడా ఎక్స్ప్లోర్ చేసి చూసి పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. లాండ్రీ బిజినెస్ చేయాలి అని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సో మీరు స్క్రీన్ పైన కమిషన్ నెంబర్ కాంటాక్ట్ చేస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి. అండ్ వీళ్ళు వచ్చేసరికి బెస్ట్ బడ్జెట్లో లాండ్రీ
లాండ్రీ ఎక్విప్మెంట్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ప్రైజెస్ అయితే నేను కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదండి. డైరెక్ట్గా మీరు విజిట్ చేస్తే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అండ్ ఇక్కడ కస్టమైజేషన్ కూడా ఉంది కాబట్టి మీకు కావాల్సిన రిక్వైర్మెంట్లో కస్టమైజేషన్ చేసి వీళ్ళే ఇస్తారు. సో ఇదండి వాటి స్పెషల్ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి ఆంధ్రప్రభ.